మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం సింక్లో చేయగడుకుంటున్నారు, ఇది కూడా వీడియో తీయాలా అని అనుకుంటున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. అంటే మనం ఏదో హ్యాండ్ వాషర్ కోసం ఏదో రకరకాల కెమికల్స్ సోప్స్ పెట్టుకుంటాం, కానీ ఇది చూడండి, మా ఇంట్లో ఉన్నది న్యాచురల్ హ్యాండ్ వాషర్ వితౌట్ కెమికల్స్. సో ఈ విధంగా జస్ట్ ఇది మా న్యాచురల్ హ్యాండ్ వాషర్, కెమికల్ ఫ్రీ హ్యాండ్ వాషర్. సో ఇందులో మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ఏంటో తెలుసా? దగ్గరికి వస్తే కనబడుతున్నాయి కదా. ఓ సార్, కుంకుడుకాయలా ఇవేనా అని మీరు అనుకుంటారు. సో కాబట్టి కుంకుడుకాయలే ఫ్రెండ్స్. అంటే మనం సోప్ నట్ సీడ్స్ అంటాం కదా, లేదా రీతా అంటాం. సో దీన్ని మనం రాత్రి ఒక 5-6 కాయలు ఒక డబ్బాలో వేసుకొని అందులో నీళ్ళు నింపుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అంతటికి కూడా మనకి హ్యాండ్ వాషర్కి ఉపయోగపడుతుంది. ప్లేట్స్ క్లీన్ చేసుకోవచ్చు, స్పూన్స్ కానీ ఏదైనా హ్యాండ్ వాష్ దానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్ వాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాడీ స్నానానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్ని రకాల మల్టీపర్పస్ పనిచేస్తుంది. అలాగే ఒక కంటైనర్లో కొంచెం పెద్ద డబ్బాలో రాత్రి ఇంకో 5-6 కుంకుడుకాయలు నానబెట్టేసి మనము డిష్ వాష్ సోప్కి బదులుగా మనం ఈ లిక్విడ్నే డిష్ వాష్కి కింద కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా చక్కగా మీరు భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ ఇలాగా హ్యాండ్ వాష్ చేసుకుంటే, సో ఫ్రెండ్స్ చూడండి, పిల్లలకు కూడా చక్కగా ఎంత మీరు రబ్ చేస్తూ ఉంటే అంత నురుగు వస్తుంది కదా ఫ్రెండ్స్. చూసారా? సో ఎంత చక్కగా మీరు చేస్తూ ఉంటే అంత నురుగు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు హ్యాండ్ వాష్ని జస్ట్ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ చేసుకోవచ్చు. అయితే ఇందులో వాడినటువంటి కుంకుడుకాయలు ఆల్మోస్ట్ కనీసం ఒక 4 days నుంచి 1 week వరకు అయితే అలాగే ఉపయోగపడతాయి. ఆ తర్వాత 1 week ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ ఫ్రెష్గా కుంకుడుకాయలు వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇదేదో హ్యాండ్ వాషర్ ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు కదా మిత్రమా, కొంచెం మోడర్న్గా ఉంది. దీనికేమో ఒకటే విశేషం ఏంటంటే దీనికి కుంకుడుకాయలు ఈజీగా వేయొచ్చు, ఈజీగా తీయొచ్చు. బాటిల్ సైజ్ పెద్దది కాబట్టి నేను దీనికి హోల్స్ చేశాను, ఒక 3 holes చేశాను, సరిపోయింది. కానీ ఇది ఏదో హ్యాండ్ వాషర్ బాటిల్ ఉండే పాతది. సో దాంట్లో సేమ్ నేను కూడా ఇదే పని చేశాను. ఇందులో ఉండే కుంకుడుకాయలే. సో ఎవరైనా వచ్చినప్పుడు హ్యాండ్ వాషర్ దీన్ని యూజ్ చేసుకుంటారు. సేమ్ ఇది కూడా మంచిగా అలాగే హ్యాండ్ వాషర్ కింద ఉపయోగపడుతుంది, న్యాచురల్ హ్యాండ్ వాషర్. మీరు మొహం కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు, ప్లేట్లు కడుక్కోవచ్చు. దయచేసి ప్లేట్లు అయితే ఫ్రెండ్స్ మీరు రకరకాల డిష్ వాష్తో కెమికల్స్ తోటి, సోప్స్ తోటి, లిక్విడ్స్ తోటి కనుక దయచేసి వాష్ చేసుకోకండి. సో ఇలాంటి న్యాచురల్ మెథడ్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ముఖ్యంగా రోజుకి కెమికల్స్ యూసేజ్ పెరిగిపోవడం ద్వారా అనేక రకమైనటువంటి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మన పిల్లలు కెమికల్స్ని వీలైనంత వరకు తగ్గించండి, ఎంత వీలైతే అంత తగ్గించండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు కుంకుడుకాయలను రాత్రి నానబెట్టుకొని ఇలాగ ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే డే అంతా అది హ్యాండ్ వాషర్ కింద ఉపయోగపడుతుంది. రెండవది, డిష్ వాషర్కి కూడా మీరు ఒక వెడల్పాటి ఒక మన స్వీట్ తినేటువంటి చిన్న స్టీల్ కటర్ ఉంటుంది కదా, అలా చిన్న బాక్స్లో దాంట్లో రాత్రి నానబెట్టుకొని మీరు గట్టిగా వాటిని పిసికి వాటితోటే ఆ డే అంతా మీరు డిష్ ఎన్ని గిన్నెలు ఉంటే అన్ని గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఆ రోజుకి మిగిలిందనుకోండి, ఆ లిక్విడ్నే బాత్రూమ్ క్లీనర్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా చక్కగా టాయిలెట్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంత అద్భుతంగా మల్టీపర్పస్గా, ఎకనామికల్గా అండ్ మనకి కెమికల్ ఫ్రీగా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కుంకుడుకాయలు. దాన్ని యూజ్ చేయండి. చేతులు కూడా ఎంత ఫ్రీ ఉంటాయంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, మీ పిల్లలతో చేయించండి, కెమికల్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయండి. అలాగే అనేక రకమైనటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మనం దూరం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.